హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. ఇది వచ్చేసరికి ఒప్పో F27 Pro 5G ఫోన్ అన్నమాట. ప్రజెంట్ అయితే మన చేతిలో ఉంది. ఫస్ట్ అయితే దీని అన్బాక్సింగ్ చూద్దాం, ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చూద్దాం. ఫస్ట్ అయితే బాక్స్ ఓపెన్ చేయగానే ఒప్పో వారి అయితే ఇదైతే ఏదో ఉంది ఒప్పోది. చూసుకున్నట్టయితే దీంట్లో అయితే కేసు అయితే ఇచ్చారు. ఇదైతే క్లియర్ కేసు అయితే ఓపెన్ చేసేద్దాం. వావ్, కేసు అయితే కొంచెం డిజైన్ అయితే ఇచ్చారు లోపల, చూడడానికి అయితే బాగుంది. ఇక్కడ ఏదైతే పౌచ్ అయితే పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ అయితే మొబైల్ అయితే ఉంది దీంట్లో. ఇంకా మొబైల్ అయితే చూసుకున్నట్టయితే మనం ప్రజెంట్ ఫోన్ వచ్చేసరికి ఇదే ఫస్ట్ లుక్ అయితే చాలా బాగుంది. నా దగ్గర ఉన్న కలర్ అయితే బాగుంది ఇదైతే. ఇంకా దీని బ్యాక్ సైడ్ అయితే IMEI నెంబర్ అయితే ఇచ్చారు. ఫస్ట్ అయితే ఫోన్ అయితే ఇది ఫోన్ అయితే ఒకసారి అయితే పౌచ్ చేసి అయితే చూద్దాం మనం. లుక్ ఏమన్నది లుక్ అయితే ఏమాత్రం పోవట్లే అనమాట పౌచ్ వల్ల. ఒకవేళ లుక్ అయితే బ్యాక్ అయితే బాగానే ఉంది. చూడనీకి అయితే కొంచెం గ్రిల్స్ లైన్ లెక్క అయితే లుక్ అయితే ఉంది, ఓకే అని చెప్పొచ్చు. మనమైతే మొబైల్ అయితే పౌచ్ తీసేసే వాడదాం ప్రజెంట్. ఇంకా చూసుకున్నట్టయితే బాక్స్లో అయితే 80 వాట్ సూపర్ హుక్ ఛార్జర్ అయితే ఇచ్చారు వీళ్ళు, 80 వాట్ అయితే ఇచ్చారు. ఇంకా అలాగే చూసుకున్నట్టయితే కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా కేబుల్ చూసుకున్నట్టయితే Type A to Type C ఇచ్చారు, Type C to Type C కాదనమాట, Type A to Type C అయితే ఇచ్చారు. ఇంకా బాక్స్ కంటెంట్ అయితే ఇయే. ఇక్కడ ఈ ఐటమ్స్ అయితే పక్కకైతే పెట్టేస్తారు ప్రెసెంట్ అయితే. మనం ఇంకా ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే దీని డిస్ప్లే వచ్చేసరికి 6.7 ఇంచెస్ AMOLED డిస్ప్లే అనమాట. 1 బిలియన్ కలర్స్ అయితే ఉంటుంది. అలాగే 120 Hz రిఫ్రెష్ రేట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా అలాగే ఈ మొబైల్ అయితే లోయెస్ట్ వచ్చేసరికి 600 nits నుంచి పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 1200 nits వరకు అయితే వెళ్తుంది మొబైల్. అలాగే ఈ మొబైల్ అయితే ఫ్రంట్ అయితే గ్లాస్ ప్రొడక్షన్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 అయితే ప్రొడక్షన్ అయితే యూజ్ చేశారు. ఇదైతే చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. ఫ్రంట్ అయితే ప్రొడక్షన్ వైజ్గా అయితే వెరీ స్ట్రాంగ్ అయితే ఉంటుంది ఈ మొబైల్. ఈ మొబైల్ అయితే డిస్ప్లే పరంగా చూసుకున్నట్టయితే చాలా బాగుంటుంది, డీసెంట్గా అయితే ఉంటుంది డిస్ప్లే. అందులో అయితే AMOLED డిస్ప్లే అనమాట. ఒకవేళ మీరైతే మూవీస్ వాచ్ చేయాలనుకున్న అమెజాన్లో కానీ నెట్ఫ్లిక్స్లో కానీ ప్రైమ్లో కానీ మీరు మూవీస్ వాచ్ చేయాలనుకుంటే మాత్రం బెస్ట్ అని చెప్పొచ్చు. చూడడానికి అయితే డిస్ప్లే అయితే బాగుంది. అలాగే యూట్యూబ్లో కూడా బాగా అయితే ప్లే చేస్తుంది వీడియోస్ అయితే. MediaTek Dimensity 7300 ఎనర్జీ అనే ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు దీంట్లో. మరి అంత పవర్ఫుల్ కాకపోయినా ప్రాసెసర్ అయితే వచ్చేసరికి పవర్ఫుల్ అయితే ఉంటుంది. అప్రాక్సిమేట్లీ దీని ఆన్-టూ స్కోర్ వచ్చేసరికి 5,50,000 నుంచి అరౌండ్ 6 lakhs దాకా అయితే వెళ్తుంది దీని ఆన్-టూ స్కోర్ అయితే. ఇంకా అలాగే ఇదైతే Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే ఇస్తున్నారు ఈ మొబైల్. అలాగే ఇదైతే ColorOS 15 అయితే ప్రెసెంట్ అయితే రన్ అవుతుంది ఈ డివైస్ అయితే. ఇంకా నేనైతే ఈ ఫోన్ అయితే గేమింగ్ టెస్ట్ అయితే చేసి చూశాను. BGM అయితే ఆల్మోస్ట్ 3 hours అయితే ప్లే చేశాను అనమాట. నాకైతే ఎలాంటి ఫ్రేమ్ డ్రాప్స్ అయితే కనిపించలేదు ఈ మొబైల్లో అయితే. ఓకే, పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది, డీసెంట్ అయితే హ్యాండిల్ చేస్తుంది అనమాట. BGM అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో అయితే ఆడితే మాత్రం వెరీ స్మూత్గా అయితే ఎక్స్ట్రీమ్ చేస్తుంది. అలాగే మీరు మాత్రం హెచ్డీకి వెళ్ళారంటే కొంచెం ఆడిటి ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో అయితే గేమ్లో అయితే వెరీ వెల్గా ఉంది. అలాగే మీరైతే లాస్ట్ జోన్లో వచ్చినప్పుడు అయితే చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. హెవీ పీపుల్ ఉన్నప్పుడు అయితే. నార్మల్ రెగ్యులర్గా అయితే మీకైతే ఎలాంటి డ్రాబ్యాక్ అయితే ఉండదు. గేమ్ ప్లే విషయంలో అయితే ఓకే అని చెప్పొచ్చు. పర్ఫార్మెన్స్ అయితే గుడ్ లుకింగ్ మిడ్ రేంజ్ గేమింగ్ మొబైల్ అని కూడా చెప్పొచ్చు అనమాట. అలాగే నేనైతే మిగతా గేమ్స్ అయితే ఆడాను. యాస్ఫాల్ట్ లైన్ కానీ, ఫ్రీ ఫైర్ కానీ, BGMI కానీ, ఇలా కొన్ని గేమ్స్ అయితే ఆడి చూశాను. గేమింగ్ పరంగా కూడా హీట్ అయితే మొబైల్ అయితే ఓవర్ హీటింగ్ ఇష్యూస్ అయితే అసలు లేని లేవు ఈ మొబైల్లో. హీటింగ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా బాగుందన్నమాట. దీంట్లో అయితే కూలింగ్ సిస్టమ్ కూడా చాలా బాగా హ్యాండిల్ అయితే చేశారనే చెప్పొచ్చు అనమాట ఈ మొబైల్ గురించి అయితే. నెక్స్ట్ ఈ మొబైల్ వచ్చేసరికి 6000 mAh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. మీరైతే అసలు నమ్మరు, నిజంగా 6000 mAh బ్యాటరీ యూజ్ చేశారంటే. ఎందుకంటే మొబైల్ అయితే పట్టుకోవడానికి అయితే వెరీ లైట్ వెయిట్ అనిపిస్తుంది. నేనైతే ఫస్ట్ అయితే హ్యాండ్లో పట్టుకున్నప్పుడు అయితే వెరీ లైట్ వెయిట్గా ఉంది. ఎందుకంటే దీంట్లో ఉన్న వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అయితే చాలా బాగా యూజ్ చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే మొబైల్ అయితే మీరు పట్టుకుంటే మాత్రం హెవీ అయితే అనిపించదు. అదొకటైతే ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ మొబైల్ వచ్చేసరికి. ఇంకా అలాగే ఈ మొబైల్ వచ్చేసరికి 80 వాట్ సూపర్ హుక్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్. ఇంకా అలాగే ఈ మొబైల్ వచ్చేసరికి డ్యూరబిలిటీ టెస్ట్ అనమాట. మెయిన్ వీళ్ళు హైలైట్ చేసుకున్న విషయం వచ్చేసరికి ఈ మొబైల్ యొక్క డ్యూరబిలిటీ అనమాట. ఫస్ట్ అయితే ఈ మొబైల్లో ఉన్న ఫీచర్స్ ఏంటంటే 360 degrees ఆర్మర్ బాడీ అనమాట. మీరైతే ఈ మొబైల్ అయితే 360 degrees ప్రొడక్షన్ తోటి అయితే వస్తుంది మీకు ఈ మొబైల్. అలాగే దీంట్లో అయితే IP66, IP68 అండ్ IP69 రేటింగ్స్ అయితే యూజ్ చేశారు. ఇవి వచ్చేసరికి డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే వర్క్ అవుతాయి. అలాగే దీంట్లో వచ్చేసరికి మీరైతే అండర్ వాటర్ ఫోటోగ్రఫీ అయితే ఉంది. మీరైతే వాటర్లో అయితే ఫొటోస్ అయితే తీయొచ్చు అనమాట ఈ మొబైల్తోని. ఇంకా అలాగే ఈ మొబైల్లో మెయిన్ ఫీచర్ చూసుకున్నట్టయితే దీంట్లో అయితే 18 లిక్విడ్ టెస్ట్ అయితే చేశారనమాట. ఎగ్జాంపుల్గా వచ్చేసరికి కాఫీ, మిల్క్, టీ, సోడా అండ్ వాటర్ రెసిస్టెంట్ ఇలా 18 లిక్విడ్ టెస్ట్ అయితే చేశారు. దీని అయితే హైలైట్ చేస్తున్నారు వీళ్ళైతే లిక్విడ్ టెస్ట్లో వచ్చేసరికి. ఈ మొబైల్ అయితే ప్యూర్ అయితే వాటర్ రెసిస్టెంట్ అని అయితే కంపెనీ అయితే హైలైట్ చేస్తూ చెప్తుంది ఈ మొబైల్ని అయితే.
ప్రెసెంట్ అయితే నా దగ్గర ఉన్నది అయితే మార్బుల్ వైట్ అనమాట. ఇంకా నెక్స్ట్ కనెక్టివిటీ విషయాన్ని చూసుకున్నట్టయితే ఇదైతే 5G సపోర్ట్ వచ్చిన మొబైల్ అనమాట. దీంట్లో వచ్చేసరికి నెట్వర్క్ అయితే 300 బూస్ట్ చేస్తున్నారు. మీరైతే మ్యాక్సిమం మీకైతే సిగ్నల్ లాస్ అయితే ఉండదు. మ్యాక్సిమం మీరైతే సిగ్నల్ లేని ప్లేసెస్లోకి వెళ్ళినా కూడా ఇదైతే సిగ్నల్ అయితే బాగా వస్తుందని చెప్పి కంపెనీ అయితే చెప్తుంది అనమాట. దీనిలో అయితే ఆల్మోస్ట్ అన్ని 5G బ్రాండ్స్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది ఈ మొబైల్. ఇంకా నెక్స్ట్ ఈ మొబైల్లో చూసుకున్నట్టయితే కెమెరా గురించి అయితే మనం అయితే మాట్లాడుకోవాలి. బ్యాక్ సైడ్ అయితే 50 MP మెగాపిక్సెల్ ఇచ్చారు, అలాగే 2 MP డెప్త్ సెన్సార్ అయితే ఇచ్చారు. అలాగే ఫ్రంట్ చూసుకున్నట్టయితే 32 మెగాపిక్సెల్ అయితే ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఇంకా బ్యాక్ కెమెరా నుంచి చూసుకున్నట్టయితే మీరైతే 4K 30 FPS వరకు అయితే షూట్ చేయొచ్చు అనమాట. కెమెరా వచ్చేసరికి వీడియో వచ్చేసరికి డీసెంట్గా అయితే ఉంది. నేను ప్రెసెంట్ అయితే మీకు ఒక శాంపుల్ అయితే చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసరికి 4K 30 FPS అన్నమాట. కెమెరా చూసుకున్నట్టయితే డీసెంట్ అయితే పర్ఫామ్ చేస్తుంది, ఓకే అని చెప్పొచ్చు. మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్ అయితే చేయకూడదు. ఇంకా అలాగే ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే దీంట్లో అయితే 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే యూజ్ చేశారు. దీంట్లో ఫ్రంట్ వచ్చేసరికి 4K 30 FPS అయితే రికార్డింగ్ సపోర్ట్ అయితే ఉంది. మీరు కూడా వీడియో అయితే శాంపుల్ అయితే చూడొచ్చు. ఇంకా అలాగే ఫోటోస్ విషయానికి వచ్చినట్టయితే బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరైతే గుడ్ లుకింగ్ ఫొటోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు అనమాట. ఇంకా అలాగే నైట్ ఫోటోగ్రఫీ కూడా ఉంది దీంట్లో. నైట్ ఫొటోస్ కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇంక ఒప్పో అంటే తెలిసిందే కదా, వీళ్ళు కెమెరాని అయితే హైలైట్ చేస్తూ చూపిస్తూ అంటారు. వీళ్ళ దగ్గర అయితే కెమెరా ఫీచర్స్ అయితే చాలా ఉంటాయి. దీంట్లో కొన్ని ఫిల్టర్స్ ఉంటాయి. ఏఐ యూజ్ చేసుకొని ఎన్హాన్స్ చేయడం అయితే పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనమాట. ఫొటోస్ అయితే డీసెంట్గా అయితే వస్తున్నాయి. మరీ ఎక్కువ అని చెప్పలేము కానీ డీసెంట్ ఫొటోస్ అయితే మీరైతే క్యాప్చర్ చేయొచ్చు అనమాట ఈ మొబైల్ అయితే యూజ్ చేసి. ఇంకా అలాగే ఫ్రంట్ కెమెరా కూడా యూజ్ చేసి మీరైతే మంచి ఫొటోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు అనమాట. ఫ్రంట్ వచ్చేసి పోర్ట్రేట్ ఫొటోస్ అయితే చాలా బాగున్నాయి. అలాగే బ్యాక్ సైడ్ అయితే పోర్ట్రేట్ ఫొటోస్ కూడా లుక్ గుడ్డింగ్ అయితే ఉన్నాయి కంపేరింగ్ టు నార్మల్ ఫొటోస్ అనమాట. ఎన్హాన్సింగ్ అయితే బాగా చేస్తుంది, బ్యాక్గ్రౌండ్ బ్లర్ కూడా బాగుంది. అలాగే దీంట్లో డీటెయిల్సింగ్ కానీ, షార్పింగ్ కానీ, కలర్ అడ్జస్ట్మెంట్ కానీ అన్నీ అయితే ఓకే అని చెప్పొచ్చు. బాగానే అయితే మేనేజ్ చేశారు వీళ్ళు. దీంట్లో అయితే ఈ మొబైల్ అయితే ఓఎస్ అయితే లేదు, బట్ దీంట్లో అయితే గైరో స్టెబిలైజేషన్ అయితే యూజ్ చేశారనమాట వీళ్ళైతే ఫర్ బెటర్ స్టెబిలైజేషన్ అనమాట. ఇంకా ఈ మొబైల్ వచ్చేసరికి March 20 అయితే లాంచ్ చేయబోతున్నారు. ప్రెసెంట్ అయితే నా దగ్గర అయితే. ఇంకా అలాగే సేల్ డేట్ వచ్చేసరికి April mid లో అయితే రావచ్చు అనమాట ఈ మొబైల్. అప్పుడైతే మీరు ఫ్లిప్కార్ట్ లో కానీ, అమెజాన్ లో కానీ సేల్ కి అయితే తీసుకొస్తారు ఈ మొబైల్ ని మార్చ్ మంత్ లో మిడ్ లో. ఇంకా ఈ మొబైల్ అయితే 2 కలర్ వేరియంట్స్ అయితే వస్తుంది. ప్రెసెంట్ అయితే నా దగ్గర ఉంది అయితే మార్బుల్ వైట్. అలాగే దీంట్లో ఇంకో సెకండ్ వేరియంట్ వచ్చేసరికి గ్రెనైట్ బ్లాక్ అనమాట. చూడనీకి అయితే మార్బుల్ వైట్ అయితే నా దగ్గర ఉంది. మెయిన్ అయితే మార్బుల్ వైట్ అయితే చాలా బాగుంది. అలాగే బ్లాక్ కూడా బాగుంది. గ్రెనైట్ బ్లాక్ అయితే కలర్ విషయంలో అయితే 2 కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ప్రెసెంట్ అయితే. మరి ప్రెసెంట్ ఈ మొబైల్ అయితే చూసినట్టయితే ఇంటర్నెట్ లో అయితే దీని బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ అయితే టెస్టింగ్ అయితే బాగా చేస్తూ చూపిస్తున్నారు మీకైతే. ఇదైతే హైలైట్ చేసుకుంటూ తీసుకొచ్చిన మెయిన్ విషయం వచ్చేసరికి దీని యొక్క డ్యూరబిలిటీ అనమాట. మీరైతే మినిమం హైట్ నుంచి అయితే పడేసినప్పుడు అయితే ఈ మొబైల్కి అయితే ఏం కాదు. మీరు మరీ హై వెళ్ళి పడేసినట్టయితే ఈ మొబైల్ అయితే డ్యామేజ్ అయితే అవుతుంది. మీరైతే అయితే చూసుకోవాలి. ఇంకా అలాగే మొబైల్ అయితే అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి. సెన్సార్స్ అయితే ఏం మిస్ చేయలేదు. అలాగే దీంట్లో వచ్చేసరికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే చాలా ఫాస్ట్ ఉంది. మాక్సిమం మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఏం లేదు. ఫింగర్ ప్రింట్ అయితే బాగా రికగ్నైజ్ అయితే చేస్తుంది అనమాట సెక్యూరిటీ పరంగా. ఇంకా అలాగే దీంట్లో వచ్చేసరికి ఫ్రంట్ అయితే ఫేస్ అన్లాక్ అయితే ఉంది. దీంట్లో ఫేస్ అన్లాక్ కూడా నేనైతే చాలా చూసాను, చాలా బాగా పనిచేస్తుంది ఫేస్ అన్లాక్ కూడా. డ్రాబ్యాక్ అయితే ఫేస్ అన్లాక్ లో కూడా అయితే ఏం లేదని చెప్పొచ్చు. ఇంకా ఈ మొబైల్లో చూసుకున్నట్టయితే కొంచెం అయితే బ్లోట్వేర్ అయితే హెవీగా వస్తుంది. మీరైతే బ్లోట్వేర్ అయితే డిలీట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే వీళ్ళైతే చాలా కంపెనీస్ తోటి అయితే కొలాబరేట్ అవుతుంటారు. అవైతే ఇన్బిల్డ్గా అయితే మీకైతే ఇన్స్టాల్ అయ్యి వస్తుంది. బట్ మనమైతే వాటిని అయితే అన్ఇన్స్టాల్ అయితే చేయొచ్చు అనమాట దీంట్లో. ఇంకా అలాగే ఈ మొబైల్ వచ్చేసరికి క్వాడ్ కరువు తోటి అయితే వస్తుంది. అంటే చుట్టూ కరువు అయితే ఉంటుంది అనమాట. అలాగే స్క్రీన్ గార్డ్ అయితే ప్రీ అప్లైడ్ అయితే వస్తుంది అనమాట ఈ మొబైల్లో. ఇంకా ఈ మొబైల్ ప్రైస్ సెగ్మెంట్ అయితే ఎక్స్పెక్టెడ్ అయితే 30,000 రూపీస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. చెప్పలేం వీలైతే ఏ ప్రైస్ అయితే పెట్టొచ్చు. నాకు తెలిసి 30,000 రూపీస్ బిలో అయితే పెడతారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మొబైల్ అయితే 30,000 రూపీస్లో అయితేనే బెటర్ అని చెప్పొచ్చు. మరి అంతకంటే ఎక్కువ అయితే పెట్టేంత అయితే కాదనమాట. ఇంకా మొబైల్ గురించి అయితే ఇంతే గైస్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ మాత్రం షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ అనిల్.